ప్లీజ్. మీరు అడిగిందే. నో అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం పైన వారు సభ దృష్టికి తీసుకొని వచ్చి వారికి ధన్యవాదాలు చెప్తే బాగుంటుంది. అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దాదాపు 2.5 లక్షల పైన అన్ని స్కీములు కలిపి పెద్ద ఎత్తున లబ్ధి చేరుతుందని చెప్పి ఆనాడు నేను చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా లెక్కలతో సహా వారి సమాధానం చెప్పేటప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను ఒక్కొక్క కుటుంబానికి ఎంత అందుతున్నాయనేది కూడా. ఈరోజు కూడా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు కూడా అధ్యక్ష, రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06 లక్షల కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతమందికి సన్నబియ్యం ఇచ్చేటువంటి కుటుంబాల చరిత్ర ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది సువర్ణాక్షరాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చరిత్రలో రాసుకోదగినటువంటి అంశం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. మీరు 10 సంవత్సరాలు ఆనాటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక గదే ఇస్తా ఉన్నారు. ఆ ఒక గదిలో ఆ కొడుకు వస్తే ఆడబడుకుంటాడు, అల్లుడే వస్తే ఆడబడుకుంటాడు, బర్రె ఆడగట్టేస్తాడో గొర్రె ఆడగట్టేస్తాడో అని మాట్లాడి మేము వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. 10 ఏళ్ళు చూసాం, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అధ్యక్ష? ఉదాహరణకి అక్కడక్కడ ఏదో ఒక శాంపుల్ కొన్ని ఇల్లు కట్టేసి అట్లా వదిలేశారు తప్ప ఇవ్వలేదు కదా అధ్యక్ష. ఈరోజు మేము ఆనాడు హామీ ఇచ్చినట్టుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాము అధ్యక్ష. చెప్పడమే కాదు, మొదటి ఒకటే సంవత్సరంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్క చొప్పున 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఇవాళ మహిళలందరినీ కూడా మనం ఇప్పుడు వారు బమ్మెర పోతన గారి గురించి ఉదాహరించారు. ఆనాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఎక్కిన ఏ మహిళ కూడా టికెట్ గురించి డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలోపులోనే ఒకవేళ మేము బయటికి పోతే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి బస్సులను ఇదే శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి అరగంటలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం వెసులుబాటు కలిగించడం కాకుండా అధ్యక్ష, ప్రతి నెల ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగేటువంటి బస్సులకు సంబంధించిన టికెట్లకి లెక్కగట్టి డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ రకంగా మేము ఇచ్చినటువంటి హామీలు అనేకం ఈ పెద్ద ఎత్తున అమలు చేసుకుంటూ పోతా ఉంటాం. రైతు భరోసా అధ్యక్ష, ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ కూడా రైతు భరోసా మేము వేస్తా ఉన్నాం. రైతు భరోసా కాదు, అదే కాకుండా ఇంకా సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతుల శ్రమను గుర్తించి పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని తీసుకొని వస్తే 500 రూపాయల లెక్కగట్టి వాళ్ళకి క్వింటాకి 500 రూపాయల లెక్క వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నాం అధ్యక్ష.
సరాసరి నేను మొన్న లెక్కేసాం అధ్యక్ష, ఒక్కొక్క ఎకరాన్ని రైతు పండిస్తే ధాన్యం పేరు మీద రైతు భరోసా కాకుండా రైతు భరోసా 12,000 లెక్కన, ఎకరాకి 12,000 లెక్కన ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా బోనస్ పేరు మీద మేము లెక్క కట్టేస్తా ఉంటే ఒక్కొక్క ఎకరాకి దాదాపు 25,000 రూపాయలు ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఆదాయం వస్తూ ఉంది అధ్యక్ష, బోనస్ పేరు మీద. ఈ లెక్కలన్నీ ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మేము సమాధానం చెప్తూ కుటుంబ ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని లక్షలు, సంవత్సరానికి ఎన్ని లక్షలు వారి అకౌంట్లోకి వేస్తా ఉన్నామో తప్పనిసరిగా వారికి సమాధానం చెప్పేటప్పుడు నేను ఇస్తాను అధ్యక్ష. మీలాగా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇల్లు కట్టించుకుండా వదిలేయటం కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా 10 ఏళ్ళు వదిలేయటం కానీ, లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు ఎవరిని చేయకుండా వదిలేయటం కానీ, 3 ఎకరాల భూమి లేని నిరుపేదల ప్రజలకు పంచుతామని చెప్పి 10 ఏళ్ళు ఎవరికి పంచకుండా వదిలేయటం కానీ మేము చేయట్లేదు అధ్యక్ష. మేము ఇచ్చినటువంటి హామీలు రూపాయి పోగేసి అనేక రకాలైనటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ వడ్డీలు అసలు మీరు 10 ఏళ్ళు అప్పు చేసి ఖర్చు పెట్టిపోతే 10 ఏళ్ల తర్వాత తిరిగి కట్టేటువంటి వ్యవస్థను మీరు ఏర్పాటు చేస్తే 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు తెచ్చినటువంటి అప్పులకి అస్సలు వడ్డీలు కడుతూ కూడా ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. లెక్కలన్నీ చెప్తాము. దయచేసి వారిని గవర్నర్ గారి మీద ప్రసంగం ధన్యవాదాలు చెప్పేదానికి పరిమితమై వారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కేటీ రామారావు గారు. ఇక గవర్నమెంట్ రిప్లై అయిపోయినట్టే కదా సార్, అయిపోయింది కదా.